నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము గత 2 నెలల నుంచి కూడాను ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి జనసేన పార్టీ వాళ్ళు కాకినాడ పోర్టుని కేంద్ర బిందువుగా చేసుకుని ఈ రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం అనే దాని మీద ఒక పెద్ద ఉదాంతం జరిగింది. దాని మీద వెళ్ళడము, ఇది చేయడము, అదంతా మొత్తం అంతా దాని మీద 2 ఎపిసోడ్స్ కూడా చేసుకున్నాము. అయితే ఈరోజు అసలు ఈ కాకినాడ డీప్ సీ పోర్ట్ని జగన్ ప్రభుత్వ హయాంలో అక్కడ వాళ్ళందరినీ బెదిరించి ఒక వర్గం వాళ్ళకి కట్టపెట్టారు. అందుకోసం అని చెప్పి అక్కడ ఇట్లాంటి అరాచక చర్యలన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక వినికిడి వార్త ద్వారా మనకు తెలుస్తోంది. అసలు ఇది నిజమేనా? అసలు ఉంటే అక్కడ మరి ఇవన్నీ అంటే పోర్ట్ అనేది ఒక యాజమాన్యం, దానికి సంబంధించి మిగిలిన మరి అక్కడ కస్టమ్స్ వాళ్ళు ఉంటారు, తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అట్లాగే పోలీసులు ఉంటారు. వీళ్ళందరూ కూడా వాళ్ళకి సహకారం చేసి మరి యథేచ్ఛగా ఏది పడితే అది అక్కడి నుంచి వ్యాపారం చేస్తున్నారా? ముఖ్యంగా ఈ కాకినాడ డీప్ సీ పోర్టుని ఒక ప్రత్యేక వర్గానికి బెదిరించి ఇచ్చిన దాని మీద తీరు మీద మీ యొక్క అభిప్రాయం? ఒకటి, పోర్ట్స్లో 2 రకాలు: మేజర్ పోర్ట్స్, మైనర్ పోర్ట్స్. మేజర్ పోర్ట్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటాయి. మైనర్ పోర్ట్స్ డెవలప్మెంటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన దీన్ని 3 పోర్ట్లను అప్పట్లో, దిస్ ఈజ్ 2000 ఆ టైంలో, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ఎట్లాంటి టెండర్లు పిలవకుండా నామినేషన్ మీద ఇచ్చేశారు. నామినేషన్ మీద ఇచ్చేటప్పటికి ఏమైనాయంటే దే బికేమ్ గోల్డ్ మైన్స్. ఎవరికైతే అవి వచ్చాయో వాళ్ళకి అవి గోల్డ్ మైన్స్ అయినాయి. ఎందుకంటే హైలీ ప్రాఫిటబుల్, మంచి వ్యాపారానికి అవకాశం ఉంది. సో బ్యాంకుల నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి పెట్టుబడి పెట్టడమే పెద్ద సమస్య కాలేదు. మొత్తం గంగవరం, కాకినాడ వెంటనే డెవలప్ అయిపోయినాయి. కృష్ణపట్నంకి ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి ప్రమోటర్ దాన్ని డెవలప్ చేయలేకపోయినాడు. డెవలప్ చేయకపోతే మళ్ళీ అక్కడ కూడా ఇంకొకటి తీసుకురావటం కూడా అట్లాగే నామినేషన్ మీదే జరిగింది. సో టెండర్ ప్రాసెస్ ఎక్కడ కూడా ఫాలో కాలేదు. కృష్ణపట్నం ప్రమోటరు ఎంత పవర్ఫుల్ అంటే కృష్ణపట్నానికి ప్రాబ్లం రాకుండా ఒక పెద్ద జోన్లోనే ఇంకో కొత్త పోర్టు రాకుండా జీవో కూడా ఆ రోజుల్లో ఇప్పించుకున్నాడు. మొత్తం మీద పోర్టులు అయితే బాగా డెవలప్ అయినాయి, మంచి బిజినెస్ జరుగుతుంది. వీళ్ళు లాభపడ్డారు, వచ్చినటువంటి ప్రమోటర్లు లాభపడ్డారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి మీద ఆయన కన్నుబడింది. ఒకవేళ ఆ రోజు జరుపుకున్నటువంటి టెండర్లు సక్రమంగా లేక గవర్నమెంట్కు ఆదాయానికి గండి కొట్టేటట్టుంటే ఏం చేయాలి? గవర్నమెంట్ ఆదాయం పెంచడానికి చర్యలు తీసుకొని ఉంటే బాగుండుండేది. ఎస్, ఆ రోజు మీకు ఇవి ఆయన ప్లాటర్ ఇచ్చేశారు, ఇది తప్పు, మాకు ప్రభుత్వాన్ని రీనెగోషియేట్ చేసుకొని మాకు ఎక్కువ షేర్ ఇవ్వండి అని అడగటం అయితే మంచిది. బట్ అది జరగకుండా దీనిని అడ్డంగా పెట్టుకొని వాళ్ళ మీద ప్రెషర్ తెచ్చి తనకు అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకున్నాడు. సో ఇది చాలా చాలా డేంజరస్ మూవ్. అండ్ రూల్ ఆఫ్ లా ఉన్న ఏ దేశంలో కూడా ఇటువంటి పరిస్థితుల్లో టాలరేట్ చేయకూడదు. సో అందుకని ఇప్పుడు అది కేసు అయింది. అది లాజికల్ కంక్లూషన్కి తీసుకుపోవాలి తప్పకుండా. ఇది లేకపోతే ఏముంది, ఎవరు దీంట్లోకి వస్తే వాళ్ళు తమకు అనుకూలంగా మార్చేసుకోవటం. అదే గనక వాళ్ళను రీనెగోషియేషన్స్కు పిలిచి ఇక్కడిక్కడ తప్పులు జరిగాయి, మీరు ఎక్కువ తీసుకుంటున్నారు, గవర్నమెంట్ కట్టలేదు, గవర్నమెంట్ షేర్ పెంచండి, మీరు షేర్ తగ్గించుకోండి, అందుకోసం క్యాన్సిల్ చేస్తున్నాం, ఇంకోటికి ఇస్తున్నాం, మళ్ళీ టెండర్లు పిలిచి ఇచ్చేస్తే అది వేరే విషయం. అది లేకుండా దీనిని అడ్డంగా పెట్టుకొని తనకు అనుకూలంగా దాన్ని మలుచుకోవటం అనేటటువంటిది చాలా చాలా ఆర్బిట్రరీ, మ్యాలఫైట్ యాక్షన్. సో ఎటువంటి తప్పు, దీని మీద తప్పకుండా ఇది కోర్టులో కేసు అయింది. కోర్టులో కేసు వేశారు. సిబిఐకి, సిబిసిఐడికి
అప్పగించారు. లెట్ us see, బట్ వన్ థింగ్ ఈజ్ సర్టన్గా దీన్ని లాజికల్ కంక్లూషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. వేచి చూడాలి మరి ఏమవుతుంది చేయాల్సినటువంటిది. అందుకని నేను ఇందా చెప్పాను కదా, అది కృష్ణపట్నం వాళ్ళు ఆ తెచ్చుకున్న జీవో వల్ల రామాయపట్నం చాలా రోజుల వరకు రాలేదు. ఆ జీవోను మళ్ళా సవరించిన తర్వాతనే రామాయపట్నం పోర్టు మొదలుపెట్టడం జరిగింది. నమస్కారం.